శంకరాంశ భూమ శంకరార్యపీఠ సద్గురున్ శుద్ధ సత్వభాసురాన్ సువర్త్మనీత భూసురాన్ సర్వభూత సౌఖ్యదాన్ క్షమాకరాన్ యతీశ్వరా. శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుచిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. భగవత్పాదుల రచించిన మొట్టమొదటి స్తోత్రమైన కనకదార స్తోత్రం అని అద్భుతమైన స్తోత్రం తీసుకుని మనం ఇప్పుడు అర్థంతో పాటు ఇప్పుడు దాని గురించి విచారం చేస్తున్నాము. ఇప్పటిదాకా మనం 8 శ్లోకాలు చూసాము. ఈసారి మనం 9వ శ్లోకం నుంచి మొదలుపెట్టి ఈసారి చూద్దాము. ఇంతకుముందు 8 శ్లోకాల దాకా అయినప్పుడు మనం విశేషంగా 8వ శ్లోకం అయిన తర్వాత అమ్మవారు బంగారపు ఉసిరికాయల్ని వర్షంని కురిపించింది అని చూసాము. 8వ శ్లోకం అయిపోయి ఇప్పుడు ఆ బంగారపు ఉసిరికాయల వర్షం కురిపించిన తర్వాత ఆయన కృతజ్ఞుడిగా అయ్యి అమ్మవారిని పొగుడుతో చెప్పిన శ్లోకాల్లాగా మిగతా భాగంని అలా ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు 9వ శ్లోకం. ఇష్టావిశిష్ట మతయోపి యయా దయార్థ దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృపీష్ట మమ పుష్కర విష్టరాయా అని. మీరే చూసారంటే ఇది ఒక కవి యొక్క గొప్పతనం అంటారు. ఈ యొక్క 9వ శ్లోకంలో చూసారంటే ఇక్కడ 11 సారి ఇష్ట 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 అనే పదం వస్తూ ఉంది. అది ఎందుకు అని చూసారంటే ఆ ఇష్టం అని ఇక్కడ ఆనందమైన అనుభూతి కలిగిస్తోంది. ఆ వర్షం ఇక్కడ ఉసిరికాయల వర్షం ముందే పడింది అని చెప్పాము. అది అలా గంటన్నర అలా పైన అలా పడుతూ ఉండగా అలా ఆ ఉసిరికాయలు అలా నేలపైన పడగా అక్కడ ఇష్ట ఇష్ట అని అక్కడ శబ్దం వస్తోంది ఒక పక్క, లేదా దానివల్ల అందరికీ అక్కడ అలా వర్షం పడేలా దాని ఒక శబ్దం వస్తుంటే దానివల్ల అక్కడ ఆనంద అనుభూతి కలిగేటట్టు అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవాలి. అలాగా ఇది ఇష్ట విశిష్ట మతయోపి అని. ఇప్పుడు ఏంటంటే ఇష్టాపూర్తి అంటాము. ఇక్కడ యాగాలు ఇష్టావిష్ట అంటే ఇక్కడ యాగాలు అని మనం చాలా వరకు చూస్తున్నాము. మనం ఈ యాగాలన్నీ చేస్తే స్వర్గాది సుఖాలన్నీ మనకి వస్తాయి అని మనం వినుంటాము. జ్యోతిష్ఠోక్తమైన స్వర్గకామో యజేత అని ఇలాంటి వేదవాక్యాలన్నీ ఉన్నాయి ఇక్కడ. అందుకని జ్యోతిష్ఠోమాలు లాంటి సోమయాగాలు లాంటి యాగాలన్నీ చేసామంటే దానివల్ల స్వర్గం ప్రాప్తి వస్తుంది అని మనం వేదంలో చూస్తున్నాము. మీమాంసలో అక్కడ దీని గురించి చాలా దీర్ఘంగా విచారం చేస్తున్నారు. కానీ ఇది ఏంటంటే ఈ యాగాలు చేయడం సులభం కాదండి, చాలా శ్రమమైన పని. దానికి ఆ నియమాలు చాలా ఉంటాయి. ఇన్ని రోజులు చేయాలి, ఇన్ని రోజంతా అక్కడ యాగం ముందు నిప్పు ముందు కూర్చుని కరెక్ట్ అయిన ఇదిలో తన మట్టుకు కాదు, అక్కడ యజమానుడు మట్టుకు కాకుండా అక్కడ హోత ఉద్గాత అని ఇలాంటి చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా నియమాలను పాటించాలి. ముందు కొన్ని యాగం అప్పుడు యాగం తర్వాత అలా నియమాలు అన్ని సరిగ్గా పాటిస్తేనే అప్పుడు ఆ యజమానుడికి స్వర్గం వస్తుంది అని చెప్పబడింది. నియమాలు పాటించడం సులభమే కాదు, చాలా కఠినము. అందుకని ఈ కర్మలు చేయడం అన్నది సులభం అనుకుంటారు కానీ చాలా చాలా కఠినం. అది ఇలాంటి కఠినమైన కర్మలు చేస్తే దానివల్ల స్వర్గం వస్తుంది అని వేదంలో చెప్పండి. కానీ మన ఏంటంటే మనకు పుణ్యం కావాలి. పుణ్యం వస్తే చాలు. అది పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేర్చంతి మానవాహ అని సంస్కృతంలో ఒక ఇది ఉంది. అదేంటంటే మనకి కష్టపడకుండా మనకి పుణ్యం వచ్చేయాలి, అన్ని ఫలము వచ్చేయాలి అని మానవుల ఒక అభిప్రాయము. నాకు అన్ని సుఖాలు అన్ని రావాలి కానీ నేను ఎక్కువ కష్టపడకూడదు, ఆ సుఖం వచ్చేందుకు అని ఎప్పుడు అందరు మానవులు అలా అనుకుంటూ ఉంటారు. అది ఎందుకని యాగం చెయ్యపోయినాను, యాగం వల్ల వచ్చే పుణ్యం నాకు వచ్చిందంటే ఆ పుణ్యం వల్ల నాకు స్వర్గాది ఫలం వస్తుంది అని అందరికీ ఒక అభిప్రాయం. మరి యాగం చేయకుండా పుణ్యం ఎలా వస్తుంది అంటే
మా అమ్మవారు ఒక చూపు వల్ల వస్తుంది అని ఇక్కడ. ఇష్ట అవిశిష్ట మతయోపి, ఎవరికైతే ఇలాంటి మతి లేదో, ఇలా యాగాలు చేయాలి, యాగాల వల్ల స్వర్గాలు అన్ని పొందాలి, పుణ్యం పొంది ఆ పుణ్యం వల్ల స్వర్గాలు పొందాలి, ఎవరికైతే అలాంటి మతి లేదో వాళ్ళకి కూడా యయా దయార్థ దృష్ట్యా, దయతో కూడిన దృష్టితో, ఎవరి యొక్క దయతో కూడిన దృష్టితో త్రివిష్టప పదం సులభం లభంతే. త్రివిష్టప పదం అంటే స్వర్గం అంటే. ఇక్కడ మహాభారతంలో ఇక్కడ ఈ త్రివిష్టపం అని ఒక తీర్థం చెప్పబడింది, అక్కడ కురుక్షేత్రంలో ఉండింది. ఇప్పుడు మనం టిబెట్ అనే చోట్ల అంటాము, అక్కడ ఇప్పుడు ఉన్నట్టు మనం తెలుసుకుంటాము. ఇలాంటి ఆ ఒక తీర్థంలో స్నానం చేసేమంటే అన్ని పాపాలు పోయి స్వర్గంకి వెళ్తారు అని చెప్పబడింది. అలాంటి త్రివిష్టపము అనే తీర్థం వల్ల దాంట్లో స్వర్గం వస్తుంది కనుక త్రివిష్టప పదం అంటే ఇక్కడ స్వర్గము అని అర్థం. స్వర్గం సులభం లభంతే, ఎవరికి సులభంగా చిక్కుతుందో. అందుకని అమ్మవారి చూపుతోనే స్వర్గం సులభంగా చిక్కుతుంది కనుక ఇలాంటి కర్మలన్నీ చెయ్యాలి అని మతి లేకపోయినా కూడా వాళ్ళకి స్వర్గం సులభంగా వస్తుంది అని. దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం అని. కానీ అమ్మవారి చూపు ఎక్కడ ఉందండి? కమలోదరుడు పైన. కమలోదరుడు అంటే ఏమంటే కమలము ఉదరముగా కలిసిన వాడు అని విష్ణుమూర్తి అని అర్థం. విష్ణుమూర్తిని ఇదే పద్మనాభుడు అంటాం కదండి మనం, పద్మము నాభిలో కలిగిన వాడు అని. ఆ పద్మనాభుడు అనేది ఇంకొక శబ్దంతో కమలోదరుడు అని చెప్తున్నాము. ఆయన చుట్టూ ఒక దీప్తి ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. ఆ కమలోదరుడు ప్రహృష్ట, ఎప్పుడూ నవ్వుతూ ఉన్న అమ్మవారిని చూసి సంతోషంతో నవ్వుతూ ఉన్న ఆ విష్ణుమూర్తిని, ఆ చుట్టూ ఉన్న దీప్తిని, దాన్నే మా అమ్మవారు చూస్తూ ఉంది. అలాంటి అమ్మవారు చూస్తూ ఉన్నా కూడా అక్కడ ఇష్టాం పుష్టిం కృపీష్ట మమ పుష్కర విష్టరాయాహ అని. పుష్కర విష్టరాయాహ అంటే ఈ పద్మము పైన పద్మాసనంలో కూర్చున్న మా లక్ష్మీదేవి అమ్మవారు అని అర్థం. పుష్కరం అంటే పద్మము, లోటస్ అని. విష్టరాయాహ అంటే అక్కడ ఆవిష్టంగా అక్కడ కూర్చుని ఉంది, అక్కడ ఆసనం, పద్మమే ఆసనంగా కలిగిన లక్ష్మీదేవి అని పుష్కర విష్టరాయాహ అని. అందుకని పుష్కర విస్తరాయాహ దృష్టి, ఆ అమ్మవారు ఒక దృష్టి ఎప్పుడైతే ఏ ఒక్క దృష్టి ఎప్పుడు నవ్వుతూ ఉన్న ఆ విష్ణుమూర్తిను తన దీప్తి పైన ఎప్పుడు ఉంటుందో, ఆ ఒక్క ఏ ఒక్క చూపు వల్ల స్వర్గాది కర్మలు చేయపోయినాను స్వర్గాది ఫలం లభిస్తుందో ఆవిడ నాకు ఇష్టాం పుష్టిం కృపీష్ట అంటే నాకు కానీ సమృద్ధి, పుష్టిం అంటే సమృద్ధి అని అర్థం అండి. ఇష్టం అంటే ఇంకా కావాలి, నాకు నచ్చిన ఇంకా కావాలన్న సమృద్ధి నాకు ఇవ్వగాగా కృషిష్ట అని. సో అందుకని నాకు సమృద్ధిని ఇలా వర్షము కురిపిస్తూ నాకు సమృద్ధిని ఈ అమ్మవారు ఒక చూపు ఇవ్వగాగా అని ఈ 9వ శ్లోకం ఒక అర్థం చూసాము. దృష్టి ఎందుకు ఇష్ట విశిష్ట మతయోపి యయా దయార్థ దృష్ట్యా త్రివిష్టపదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్ట మమ పుష్కర విష్టరాయాహ అని 9వ శ్లోకం. ఆ అమ్మవారి చూపు నాకు ఇలా వర్షంను కురిపిస్తూ నాకు సమృద్ధి నాకు కలగగాక అని చూసాము. దాని తర్వాత 10వ శ్లోకం చూద్దాము. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై కస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని 10వ శ్లోకము. ఇక్కడ గీర్ దేవత అంటే గీ అంటే వాక్ అండి, వాక్కుకి దేవత సరస్వతీదేవి. గరుడధ్వజ సుందరీతి అంటే గరుడధ్వజుడు అంటే విష్ణుమూర్తి, గరుడధ్వజ సుందరి అంటే విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మీదేవిని. శాకంబరీతి అంటే శాకంబరి అమ్మవారు మనం వినున్నాము, ఇప్పుడు మళ్ళీ దాని గురించి చెప్తాను. అది కాకుండా శశిశేఖర వల్లభేతి అంటే శశిని తలపైన పెట్టుకున్నది మా పరమేశ్వరుడు శివుడు, ఆయనకి వల్లభాన్ని సంతోషాన్ని కలిగించేది పార్వతీదేవి అని. శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై, సృష్టి స్థితి ప్రళయము అని
ఈ 3 రకమైన ఇది అమ్మవారి కేలిషు అలాంటి లీలలతో కలిగిన ఆవిడ. సంస్థితాయ అంటే లీలలు చేసే ఆవిడ, లీలలతో కలిగిన ఆవిడ అని అది. అందుకుని ఈ మూడు లీలలు చేస్తుంది అమ్మవారు, సృష్టి, స్థితి, ప్రళయము అని. సృష్టికి కారణం ఎవరండి? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ఒక భార్య ఎవరండి? సరస్వతి. ఆ సరస్వతిని ముందు ఒక గీర్ దేవత అని చెప్తోంది. దాని తర్వాత స్థితికి కారణం ఎవరండి? విష్ణుమూర్తి. విష్ణుమూర్తిని ఇంకో పేరేంటి? గరుడధ్వజుడు. అందుకని గరుడధ్వజ సుందరి అని. దాని తర్వాత ప్రళయముకి కారణం ఎవరండి? శివుడు, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి ఇంకో పేరు శశిశేఖరుడు అని. అందుకని ఆ శశిశేఖర వల్లభేటి అని ఆ ఒక శబ్దంతో ఇలా. అందుకని సృష్టి, స్థితి, ప్రళయ కేలిషు ఈ 3 లీలలు గిర్ దేవత, గరుడధ్వజ సుందరి, శశిశేఖర అని, శశిశేఖర వల్లభ అని 3 ఒక స్వరూపాలతో ఈ 3 లీలలు చేస్తోంది అని. ఇవన్నీ కాకుండా శాకంబరి అని ఒకటి చూసాం అనమాట. ఈ శాకంబరి అమ్మవారు అనేది ఈ గ్రామాల్లో అంతా చాలా పేరు పొందిందండి. ఆవిడ ఎప్పుడూనే పోషణ ఇస్తుంది అని. శాకము అంటే కూరగాయలు అని అర్థం. ఆ అమ్మవారికి కూరగాయలతో మాల వేసి శాకం భర అంటే ఎప్పుడు కలిగి ఉన్నా, పూర్తిగా ఉన్నా అని అర్థం. లేకపోతే ఎప్పుడు పోషణం ఇచ్చేది అని, ఈ కూరగాయల వల్ల పోషణం ఇచ్చేది అని. ఈ రైతులు అందరూ అక్కడ గ్రామంలో ఈ శాకంబరి దేవిని ఎప్పుడు పూజ చేస్తూ ఉంటారు. ఈ శాకంబరి దేవి ఏమో దుర్గమాసురుడు అనే ఒక అసురుడిని వధించేది. ఆవిడికి శతాక్షి అనే పేరు కూడా ఉంది. అందుకని అలాంటి ఈ శాకంబరి దేవి ఇది ఈ దుర్గమాసురుడు వధం అలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆ స్వరూపంగా కూడా ఈ శాకంబరి దేవిని పూజ చేస్తున్నాను అని. ఇక్కడ సృష్టి, స్థితి, ప్రళయం చెప్తున్నారు కదండి. ఇక్కడ దానికి గిర్ దేవత, గరుడధ్వజ సుందరి, శశిశేఖర వల్లభ అని చెప్పారు కదండి. మధ్యలో శాకంబరిని ఎందుకంటే ఇక్కడ చెప్పారు అంటే, ఇక్కడ ఒక కొంచెం రుచికరమైన ఇది చూసామంటే మనం ఇక్కడ అలా చాలాసేపు వరకు ఉసిరికాయలు వర్షం కురుస్తూ ఉంది. ఆ ఉసిరికాయలు వర్షం కురుస్తూ ఉండగా ఇంకా మన ఆదిశంకరులేమో ఇంకా చాలు ఈ వర్షము సరిపోయింది అని చెప్పాలి, కానీ మనం ఆపేయండి అని చెప్పలేం కదండి. అనుకుని ఆపేయండి నేరుగా చెప్పకుండా కొంచెం వేరే రకంగా చెప్పాలి అని చెప్పి శాకంబరీతి అని. అది ఎలా అండి? శాకంబరి చెప్తే చాలు అన్నట్టు ఎలా అర్థం వస్తుంది అంటే, ఇప్పుడు మనం లోకంలో మనకి ఎన్నో విషయాలు సుఖాలు కలిగిస్తూ ఉంటాయి. డబ్బు, ఉద్యోగము, ఆ ఉద్యోగం వల్ల వచ్చే డబ్బులు, లేకపోతే గృహము, లేకపోతే మనకు పొలాలు, ఇవన్నీ మనకు ఐశ్వర్యాలు, నగలు, ఇవన్నీ ఐశ్వర్యాలతో వస్తాయి. దానివల్ల సంతోషం వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకి ఎంత వచ్చినాను ఇంకా వస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. నాకు 10 పొలాలు ఉన్నా కూడా ఎవరైనా ఇంకో పొలం రాస్తానంటే సంతోషంగా పెట్టుకుంటాను. నాకు ఒక రూమ్ అంతా నగలు ఉన్నా కూడా ఇంకొంచెం నగలు ఎవరైనా నాకు వేస్తానంటే సంతోషంగా తీసుకుంటాను. డబ్బులు నాకు కోట్లు నాకు 7 ఎకరాలకు కావాల్సిన డబ్బులు ఉన్నా కూడా ఇంకొంచెం ఎవరైనా ఇస్తే నేను వద్దు అని చెప్పను, ఇంకొంచెం తీసుకుంటాను. కానీ మనకి ఆనందాన్ని కలిగించే ఒక విషయము, మనకి ఒక పర్టికులర్ ఇది పైన ఇంకా మనం తీసుకోలేము. అది ఏంటంటే అది భోజనము, ఆహారం వల్ల మనకి చాలా సంతోషం కలిగినాను. అది ఒక లిమిట్ పైన మనకి ఎంత కావాలన్నా అంత తినలేము. ఇంకా కడుపు నిండిపోయిందండి, చాలా తృప్తిగా ఉన్నానండి అని చెప్తాము. ఆ తృప్తికి నిదర్శనం ఏమో శాకంబరి దేవి అని. ఈ శాకంబరి దేవి ఒక భోజనం చేస్తే ఏ తృప్తి వస్తుందో ఆ తృప్తిని ఆవిడ కలిగిస్తుంది అని ఆవిడకి పేరు. అందుకుని అలా ఇంకా వర్షము చాలు, నేను తృప్తి చెందాను. నేను మీరు అమ్మవారు నాకు వచ్చి నన్ను ఇలా అడిగితే, ఈ బ్రాహ్మణ ఇది భార్య చాలా కష్టపడుతోంది, నేను అడిగితే నా కోసం అమ్మవారు పరిగెత్తుకుని వచ్చి నాకు బంగారపు ఉసిరికాయలు వర్షం కురిపించేవు, నేను చాలా తృప్తి పడ్డాను అని చెప్పడం కోసం శాకంబరి అనే మాట చెప్పారు అని ఇక్కడ సూక్ష్మార్థం. దాని తర్వాత అది సృష్టి, స్థితి, ప్రళయ కేలిషు సంస్థితాయ 3 లీలలతో కలిగిన తస్యై నమస్ త్రిభువనైక గురోస్తరుణ్యే. ఇంతకుముందే మనం ముందు చెప్పాం కదండి, ఎంత చెప్పినాను ఆ విష్ణుమూర్తిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆయన భార్య అని చెప్తే ఆవిడికి అత్యంత సంతోషం కలుగుతుంది అని. అలాగా త్రిభువనైక గురు, 3 భువనాలకి
గురువు విష్ణుమూర్తి, ఆ విష్ణుమూర్తి యొక్క తరుణి అంటే భార్య అని. అలాంటి అమ్మవారికి నేను నమస్కారం చేస్తున్నాను అని. ఇక్కడ విడిగా లక్ష్మీదేవిని, విడిగా పార్వతీదేవిని, విడిగా సరస్వతిని చెప్పకుండా అందరినీ కలిపి చెప్పారు కనుక ఇక్కడ రాజరాజేశ్వరి, లలితాదేవి పరమేశ్వరిని ఇక్కడ చెప్పినట్టు అని మనం తీసుకోవాలి. ఎందుకంటే అమ్మవారు ఈ 3 స్వరూపాలుగాను ఉంది, దుర్గాదేవిగా కూడా ఉంది అని. లక్ష్మీ, సరస్వతి, పార్వతి, దుర్గాదేవిగా కూడా ఉంది మన శ్రీ విద్యలో చూస్తున్నాము. ఆ పరమేశ్వరిని చేతన స్వరూపంగాను, అచేతన స్వరూపంగాను, ఈ లోకంకి వివర్త కారణంగాను, ఉపాదాన కారణంగాను ఆవిడే ఉంది అని లలితా సహస్రనామంలో చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడానన అని ఇలా అన్ని చేతనంలో పదార్థములను, జడమైన పదార్థాలలోనూ అన్ని అమ్మవారే ఉండి అందరికీ అనుగ్రహం చేస్తోంది అని మనం చూస్తున్నాము చాలా చోట. అందుకని అలాంటి అమ్మవారి గురించి రాజరాజేశ్వరి, లలితా పరమేశ్వరి గురించి ఇక్కడ చెప్తున్నాము అని ఇక్కడ ఈ శ్లోకంలో అత్యద్భుతంగా చూసాము. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేదిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై అని 10వ శ్లోకం చూసాము. దాని తర్వాత 11వ శ్లోకం శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై అని 11వ శ్లోకము. దీన్ని ఇప్పుడు మనం బంగారపు వర్షం పడింది, ఆగింది అని చెప్పాం కదండి. మన ఒక సంస్కారం ఏంటంటే, మనం ఒకళ్ళతో మన పని అయిపోయింది అంటే సరే అని చెప్పి ఇంకా వాళ్ళతో ఇంకా మరి వాళ్ళని మళ్ళీ చూడకుండా, వాళ్ళకి ఏం చెప్పకుండా వెళ్ళేది మన సంస్కారం మనకు కాదండి. ఒక గురువు దగ్గర ఒక విద్య నేర్చుకున్నామంటే మన గురువుకి జీవితాంతం కృతజ్ఞతగా ఉండి ఒక్కొక్కసారి గురు పౌర్ణమికి అయినా గురువుని నమస్కారం చేయాలి అని, ఆ గురువుని చాలా జాగ్రత్తగా దేవుడికి సమానంగా చూసుకోవాలి అని, జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలి అని మన సంస్కారం చెప్తోంది. అలాగే ఇక్కడ అమ్మవారు వర్షం కురిపించేసింది, ఆపేసింది అంటే అంతటితో మీ పని అయిపోయింది అని ఆపేయకుండా అమ్మవారిని మళ్ళీ ఇంకా పొగుడుతో ఇంకా నేను నమస్కారం చేస్తున్నాను అని మా ఆదిశంకరులు మళ్ళీ ఇంకొన్ని శ్లోకాలు చెప్తున్నారు. అందుకని ఇది మనకి లోకంలో కూడా తెలుసుకోవాల్సింది. ఒకళ్ళతో పని అయిపోయింది, ఒకళ్ళ సహాయం తీసుకున్నాము అంటే పని అయిపోయింది అంటే అంతటితో వదిలేసి వెళ్ళడం కాదు. వాళ్ళకి మనం ఎప్పుడూనే మనకి కావాల్సినప్పుడు సహాయం చేశారు అని కృతజ్ఞులుగా ఉండాలి. ఎస్పెషలీ గురువు గారు అంటే ఆ గురువు గారి పైన ఎప్పుడు జీవితాంతం భక్తులై అనుగ్రహం చేశారు మనకు అని చెప్పి కృతజ్ఞులుగా ఎప్పుడు ఆయన్ని దేవతా స్వరూపంగా చూసుకుంటూ ఉండాలి అని మనకి తెలుస్తుంది. అలా ఇక్కడ శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూతి. ఇక్కడ ఏంటంటే దీన్ని కొంచెం మార్చి అన్నిటిలోనూ నమోస్తు శృత్యై శుభకర్మ ఫలప్రసూతి అని అలా కూడా తీసుకోవచ్చు. నేను నమస్కారం చేస్తున్నాను ఎవరిని? శృత్యై. ఉపనిషదైక్య గమ్యం అంటాం కదండి. ఇక్కడ ఆ శృతి వల్ల తెలుపబడిన అని ఒకటి. శుభకర్మ ఫలప్రసూత్యై అంటే ఒక పుణ్యం చేసేయమంటే ఆ పుణ్యంకి ఫలం ఆవిడ ఇస్తుంది అని. అంటే ఇక్కడ పుణ్యం మట్టు కాదండి, పాపము కూడా ఫలం ఇస్తుంది. వాళ్ళకి తగినట్టు, వాళ్ళు చేసిన కర్మలకు తగినట్టు వాళ్ళకి కర్మలు విభజించము, కర్మలకు తగినట్టు ఫలము విభజించడము రెండోనే శృతి అనుసారంగా, శృతి ఎలా చెప్తుందో దాని అనుసారంగా అమ్మవారు ఇస్తుంది అని. అలాంటి అమ్మవారికి నేను నమస్కారం చేస్తున్నాను అని. ఇక్కడ భగవద్గీతలో చాతుర్వర్ణ్యమయా సృష్ట యథాకర్మ యథాశ్రుతం అని ఒక్కొక్కరికి వాళ్ళు చేసే కర్మలు తగినట్టు వర్ణాలు అనే సృష్టి చేశాము. ఆ వర్ణాలకు తగినట్టు వాళ్ళు కర్మలు చేస్తే నిత్యంగా వాళ్ళకి దానికి ఆ ఫలం పొందుతారు. ఆ వర్ణానికి తగినట్టు మన కర్మలు చెయ్యాలి అని చెప్పబడింది. అలా ఇక్కడ ఆ కర్మలు విభజించడము, దానికి ఫలం ఇవ్వడము అమ్మవారు చేస్తుంది కనుక ఆవిడకి నమస్కారం చేస్తున్నాను. నమోస్తు శృత్యై శుభకర్మ ఫలప్రసూత్యై అని. దాని తర్వాత నమోస్తు రత్యై రమణీయ గుణార్ణవాయై అని. రత్యై అంటే లక్ష్మీదేవి, రతి అని కూడా ఆవిడకి ఇంకో పేరు. రమణీయమైన గుణములతో కలిగిన ఆవిడ అని. ఆవిడ రమణీయమైన గుణములు అంటే ఏంటి? అంతులేని సౌందర్యం కలిగిన ఆవిడ, లావణ్యం కలిగిన ఆవిడ, సుకుమారం కలిగిన ఆవిడ. అలా ఈ చాలా రమణీయమైన గుణాలు అన్ని కలిగి ఉంది కనుక
ఆవిడ రతీదేవి లేకపోతే లక్ష్మీదేవి అని ఆవిడకి ఇంకో పేరు. నమోస్తు దాని తర్వాత నమోస్తు శక్త్యై శతపత్ర నికేతనాయై అని, శక్తి స్వరూపంగా కూడా ఆవిడే ఉంది అని. శతపత్ర నికేతనాయ, శతపత్రాలు ఉన్నాయి అంటే అక్కడ 100 రేకులు ఉన్న పద్మము అని అర్థం. శతపత్ర నికేతనం, నికేతనం అంటే అక్కడ వాసము కలిగి ఉన్నది అని. సో అందుకని ఇలాంటి పద్మము వాసముగా కలిగి ఉన్న ఆ లక్ష్మీదేవి, శక్తి స్వరూపిణిగా ఉన్న ఆ లక్ష్మీదేవికి నేను నమస్కారం చేస్తున్నాను. నమోస్తు పుష్ట్యై పురుషోత్తమ వల్లభాయై. పుష్టి అంటే ఇంతకుముందు చూసాం మనం పోషణము అని అర్థం. అందుకని నాకు పోషణం ఇస్తుంది కనుక ఆవిడకి పుష్టి అయిన పేరు. ఇలాంటి మా అమ్మవారు ఎవరండి? పురుషోత్తమ వల్లభాయే. ఇంతకుముందే చెప్పినట్టు ఎన్ని పొగిడినాను అమ్మవారికి, ఈ విష్ణుమూర్తితో కలిపి పొగిడితే, ఆయన ఒక భార్యగా ఆయన్ని పొగిడి ఆయనతో పాటు కలిపి పొగిడితే అత్యంత ఆనందం కలుగుతుంది అని. పురుషోత్తముడు మా విష్ణుమూర్తి, పురుషోత్తమ వల్లభ అంటే మా అమ్మవారు లక్ష్మీదేవి, పురుషోత్తమ వల్లభయే. అలాంటి పోషణ ఇచ్చే మా పురుషోత్తమ వల్లభగా ఉన్న లక్ష్మీదేవికి నేను నమస్కారం చేస్తున్నాను అని 11వ శ్లోకం. అది శృత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై, రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై, శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై, పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై అని 11వ శ్లోకము. దాని తర్వాత 12వ శ్లోకం చూద్దాము. నమోస్తు నాలీక నిభాననాయై, నమోస్తు దుగ్ధో దధి జన్మ భూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై అని 12వ శ్లోకము. నమోస్తు నమస్కారం చేస్తున్నాను నాలీక నిభాననాయై. నాలీకము అంటే పద్మము, పద్మము లాంటి ఒక సౌందర్యమైన ముఖము కలిగినది మా అమ్మవారు అని. నమోస్తు దుగ్ధోదది జన్మభూమి. దుగ్ధోదది అంటే పాల సముద్రము, పాల సముద్రములో జన్మము తీసుకున్న మా లక్ష్మీదేవికి నేను నమస్కారం చేస్తున్నాను. నమోస్తు సోమామృత సోదరాయే. ఈ పాల సముద్రంలో జన్మం తీసుకున్నప్పుడు ఆ అమ్మవారితో పాటి అమృతము పుట్టింది, సోమము చంద్రుడు కూడా పుట్టాడు కనుక ఆ చంద్రుడు అమృతము అమ్మవారితో సోదరుల కింద లెక్క. అక్కడ అదే పాల సముద్రంలో మంతనం అప్పుడు పుట్టారు కనుక వాళ్ళిద్దరు సోదరులుగా, సో వాళ్ళిద్దరు సోదరుగా కలిగిన ఈ లక్ష్మీదేవికి నేను నమస్కారం చేస్తున్నాను అని. నమోస్తు నారాయణ వల్లభాయే. ఇంతకుముందు చెప్పినట్టు పురుషోత్తమ వల్లభలాగా ఇక్కడ నారాయణ వల్లభుడు, ఆ విష్ణుమూర్తికి అత్యంత ప్రియకరమైన వల్లభంగా ఉన్న మా లక్ష్మీదేవికి నేను నమస్కారం చేస్తున్నాను అని. ఇప్పుడు 4 ఏంటంటే 4 నామాలు, 4 రకమైన సంతోషాలు నాకు ఇవ్వాలి. ముందు నాలీక నిబానాయ అంటే నేను ఒక ఉపాసకుడు, అందుకని ఉపాసన చేస్తూ అంటే అమ్మవారు ఉపాసన చేస్తున్నాను. ఆ అమ్మవారు ఉపాసన చేస్తూ అంటే అమ్మవారు వికసించిన పద్మములాగా ఎప్పుడు నవ్వుతున్న మొహంగా నాకు కనిపించాలి. ఈ ప్రసన్నురాలుగా ఉండి నేను ఉపాసన చేస్తూ అంటే ఎప్పుడు ప్రసన్నురాలుగా నవ్వుతో ఉన్న ముఖంగా ఉండి నాకు అనుగ్రహం చెయ్యాలి అని ఇక్కడ నాలీక నిబాననాయన అని ఉపాసనకు అనుగ్రహం చేసేదానిగా ముందు నామము. దాని తర్వాత దుగ్ధోదది జన్మభూమి అంటే ఈ పాల సముద్రం అన్నది మొత్తం రత్నాలతో కూడి ఉన్నది అని చాలా పేరు కలిగింది. అలాంటి రత్నాలతో కూడి ఉన్న ఆ పాల సముద్రంలో ఆవిడ పుట్టింది కనుక నా ఒక గృహాన్ని నవరత్నాలతో నింపి నాకు ఎప్పుడూనే అష్టైశ్వర్యాలు ఎప్పుడూనే ఉండేలా చెయ్యాలి అని అమ్మవారికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ నాకు ఐశ్వర్యం కావాలి అన్న దానికోసం దుగ్ధోదది జన్మభూమి అని 2వ నామము. సోమామృత సోదరాయ అని ఈ సోమము, ఈ చంద్రుడు అందరూ తాపంని తీరుస్తాడు అని పేరు. తాపం అంటే ఏంటి? ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం అని. ఆధ్యాత్మికం అంటే మనం శరీరం లోపల వచ్చే బాధలు, తాపాలు. ఆది దైవికం అంటే దేవతల వల్ల వచ్చే బాధలు. ఆది భౌతికం అంటే భూతాల వల్ల వచ్చే బాధలు. అందుకని ఈ 3 రకమైన బాధలు, తాపం కలిగించే తాపమును తీసే ఆ చంద్రుడు పేరు తీసుకుని ఆ చంద్రుడికి అమృతం అంటే ఇక్కడ ఆపేక్షిక మోక్షము అని. ఈ అమృతం తీసుకుంటే ఈ దేవతలందరూ అమృతం తీసుకున్నారు, వాళ్ళు
వాళ్ళకి మరణం లేదు అని వింటాం కదండి. అంటే అక్కడ వాళ్ళకి మోక్షం వచ్చింది అని కాదు, మన దాంట్లో జ్ఞానాదేవ కైవల్యం, జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది అని. ఈ దేవతలకి మరణం లేదు అంటే ఈ కల్పం చివరి దాకా వాళ్ళకి మరణం లేదు అని, కల్పం చివరిలో వాళ్ళకి నాశనం ఉంటుంది అని. అందుకని ఆపేక్షిక మోక్షం అన్నది అమృతత్వం వల్ల వచ్చింది అని. అందుకని ఈ చంద్రుడు అమృతం అనే సోమామృత సోదరాయ అని నామం చెప్పిన వల్ల మనకి తాపాలన్నీ పోవాలి, మన స్వర్గలోకాది సుఖాలన్నీ అనుభవించాలి అని చెప్పడం వల్ల. ఆఖరికి నారాయణ వల్లభాయ అని చెప్పిన వల్ల ఆ నారాయణతో సాయుధ్యమై ఆ ఒక బ్రహ్మలోకం కలిగి, ఆ బ్రహ్మలోకం వల్ల అక్కడ జ్ఞానం వెళ్ళి జ్ఞానాదేవత కైవల్యంని అక్కడ వెళ్ళి జ్ఞానం తీసుకుని, జ్ఞానం వల్ల నాకు మోక్షం రావాలి అని 4 రకమైన సుఖాలు. ముందు నాకు ఉపాసన వల్ల కలిగే సుఖము, రెండవది ఐశ్వర్యం అనేవాళ్ళు దాని వల్ల కలిగే సుఖము, మూడవది తాపాలన్నీ పోయి అక్కడ స్వర్గాది సుఖాలు వచ్చే స్వర్గాది లోకాల వల్ల వచ్చే సుఖము, నాలుగవది ఆ పరమేశ్వరుడితో సాయుధ్యమై బ్రహ్మలోక ప్రాప్తి దాని వల్ల వచ్చే మోక్షము. ఇలా 4 రకమైన సుఖాలు నాకు నువ్వు ప్రసాదించాలి అని చెప్పడం కోసం 4 నామాలు పెట్టి 4టికి నమోస్తు అని అత్యద్భుతంగా భాష్యకారులు పెట్టారు. ఇలా 12వ శ్లోకం నమోస్తు నాలీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదది జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై అని ఇలా 12వ శ్లోకము చూసాము. ఇంతటితో ఇలా ఇది లెక్చర్ ముగించుకొని మిగతా ఆఖరి భాగంలో మిగతా శ్లోకాలన్నీ కనకదార స్తోత్రంలో చాలా అత్యద్భుతమైన ఈ కనకదార స్తోత్రంని మళ్ళీ వచ్చే వీడియోలో చూద్దాం చెప్పి ఇంతటితో ఆపేసుకుంటున్నాం. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.